గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, విశ్వాసులారా, మిమ్మల్ని దేవుని విశ్వాసంలో నడిపిస్తూ వాక్యముతో, సత్యముతో, నీతి న్యాయాలతో మిమ్మలను దేవుని భయభక్తులలో నడిపిస్తున్న మీ నాయకులకు దుఃఖాన్ని కలుగ చేయకుండా వారు మిమ్మల్ని బట్టి సంతోషించు వారి వలె మీరు వారి పట్ల ప్రవర్తించి వారి మాట విని వారికి లోబడండి అని లేఖనం మనకి తెలియజేస్తుంది. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది చూస్తే, ప్రతి విశ్వాసి కూడా వారిని వాక్యంతో నడిపిస్తున్న సంఘ కాపరి పాస్టర్ గారి మాట, లేక తల్లిదండ్రుల మాట, లేక సువార్థికుల మాట వింటున్నప్పుడు ఆ మాటలు విని బాప్తిసం పొంది రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ క్రియలు ఎలా ఉండాలి అంటే, ఎవరు మిమ్మల్ని బాప్తిస్మంలో నడిపించారో, ఎవరు మిమ్మల్ని రక్షణలో నడిపించారో వారు మిమ్మల్ని చూసి సంతోషించాలి కానీ వారు మిమ్మల్ని చూసి దుఃఖపడే స్థితిలో దయచేసి వారిని మీరు పెట్టొద్దు. మీరు మీ కాపర్లను మిమ్మల్ని నడిపిస్తున్న నాయకులను దుఃఖపరిస్తే మీకు ఏమాత్రము ఫలవంతంగా ఉండదు. అది మీకు ఏమాత్రము ఆశీర్వాదం కాదు. కనుక మేక్ యువర్ పాస్టర్స్, మేక్ యువర్ లీడర్స్, మేక్ యువర్ మెంటర్స్ హ్యాపీ. మిమ్మల్ని నడిపించే నాయకులను సంతోషపరచండి. మీ క్రియలతో, మీ ప్రవర్తనతో మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలిస్తూ ఉండాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ మిమ్మల్ని నడిపించే నాయకులు ఎవరంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ప్రతి వారము ఏ వాక్యం మీకు కావాలో ఆ వాక్యాన్ని అందించడానికి దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థనాపూర్వకంగా వాక్యాలు సిద్ధపడి మీకు వాక్యాలు బోధిస్తూ నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్న వారు మీ ఆత్మలకు కాపర్లుగా ఉన్నారు కనుక వారి పట్ల గౌరవం కలిగి ప్రవర్తించండి అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వారు మీ ఆత్మల నిమిత్తం దేవునికి అకౌంటబుల్గా ఉంటున్నారట. ప్రభువా, ఇదిగో నాకు ఇన్ని ఆత్మలను అప్పగించావు, వీరిని కాయటానికి, వీరిని మేపటానికి నేను ప్రయాసపడుతున్నాను, నీ ఆత్మతో నన్ను నడిపించని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు వారిని లెక్క చెప్పాలట. ఎవరైతే కరెక్ట్గా లెక్క చెప్తారో వారికి ప్రభువు జీతం ఇస్తానన్నాడు. చూడండి, ఇక్కడ ఒకసారి మనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీ మంద ఎవరైతే మిమ్మల్ని కాపర్లుగా దేవుడు పెట్టాడో ఆయనకి మీరు అకౌంట్ అవ్వాలి కనుక ఎవరినైతే మీకు అప్పగించాడో వారికి మీరు సాక్షార్థంగా, వారికి మీరు ఒక బాస్గా కాకుండా వారికి మీరు ఒక మాదిరిగా ఉండి వారిని నడిపించండి, వారికి నాయకులుగా ఉండండి అని వాక్యంలో పేతురు గారి ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నిత్యము మనల్ని వాక్యంతో నడిపిస్తున్న పాస్టర్ గారిని, లేక తల్లిని, తండ్రిని మనం సంతోషపరుస్తున్నామా, దుఃఖపరుస్తున్నామా? పౌలు భక్తుడు అనేకమైన సంఘాలను కట్టాడు. ఆయన సంఘాలను కట్టి విడిచిపెట్టకుండా ఆయా సంఘ పెద్దలకు ఇచ్చి ఎప్పటికప్పుడు ఆ సంఘ యోగక్షేమాన్ని తెలుసుకుంటూ మరలా వారికి పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఆయన కట్టిన సంఘాలు, ఆయన స్థాపించిన సంఘాలలో కొన్ని సంఘాలు ఆయనకి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తే కొన్ని సంఘాలు ఆయనకి చాలా దుఃఖాన్ని కలుగజేసినాయి. ఉదాహరణకి ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు చాలా సంతోషాన్ని కలుగజేసినాయి. తెసలోనికా సంఘానికి చాలా గొప్ప అప్రిషియేషన్ లెటర్ రాస్తారు. తెసలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ప్రభు అయిన రెండో రాకడలో వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో సంఘం, నీ కొరకు కట్టిన సంఘం అని మేము అతిశయంగా చెప్పుకునేది మీరే కదా.
అంత సాక్ష్యార్థంగా మీరు జీవిస్తున్నారని తెస్సలోనిక సంఘాన్ని చూసి అభినందించాడు. అలాగే ఫిలిప్పీలో ఉన్న సంఘం ఫిలిప్పీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. నా కిరీటం మీరు. నాకు మహిమ కిరీటం ఎవరంటే, నా వాక్యం ద్వారా రక్షింపబడి బలపరచబడుతూ దేవునిలో నిలకడగా ఉన్న మీరే కదా అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని చూచి, తెస్సలోనిక సంఘాన్ని చూచి పౌలు సంతోషిస్తే, మరొక వైపు కొరింథు సంఘాన్ని చూసి, గలతీ సంఘాన్ని చూచి పౌలు బాధపడ్డారట. కొరింథు సంఘములో ఉన్న గొడవలు, గ్రూపిజము, సంఘములో ఉన్న సంఘ పెద్దలు లాంటి వారే చేస్తున్న వ్యభిచారాలను బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా తీవ్రంగా వారిని గద్దించి దుఃఖంతో రాసాడు ఆయన. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఆ గలతీయులను చూసి ఆయన బాధపడుతూ, ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక అందులో కొన్ని రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు బోధలకి వారు డైవర్ట్ అవుతుంటుంటే, ఇంత కష్టపడి మీకు వాక్యం చెప్తే మరలా క్రొత్త బోధకు ఎలాగ ఆకర్షింపబడతారని చెప్పి మరి వేదన పడుతున్నాడు. అలాగా మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యముతో రక్షింపబడినప్పుడు, దేవుని రక్తముతో కడగబడిన తర్వాత మరలా లోకానుసారమైనటువంటి వాటికి ఆకర్షింపబడితే దేవుడు దుఃఖపడతాడు, మిమ్మల్ని నడిపించిన వారు దుఃఖపడతారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడు రక్షణ పొందిన తర్వాత మనలో ఉంటారు. మనం చేసే ప్రతి క్రియను బట్టి, మంచి క్రియను బట్టి సంతోషిస్తారు, తప్పుడు క్రియను బట్టి బాధపడతారు. కాబట్టి పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ సంతోషించువానిగా చేద్దాం. మనల్ని నడిపించే నాయకుల్ని మనల్ని బట్టి సంతోషించేవారిగా ఉందాం. దేవుడు మనల్ని బట్టి అతిశయించే విధముగా మాట యందు, చూపులోను, తలపులోను, క్రియలోను, ప్రవర్తనలోను ప్రభువుకి సంతోషాన్ని కలిగించి, మన పెద్దలకి సంతోషాన్ని, మంచి సాక్ష్యాన్ని కలిగే విధముగా మనం జీవిద్దాం. అలా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్య ప్రకారంగా నాయనా, నీకు మహిమార్థంగా మమ్ములను నీ వాక్యముతో నడిపిస్తున్న వారికి సంతోషకరంగా మేము మా జీవితకాలం అంతా, మా రహస్య జీవితము కానీ, బహిరంగ జీవితము కానీ యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మేము జీవించే భాగ్యము, నీ పరిశుద్ధాత్మ సహాయము, నీ కృప మాకిచ్చి మమ్మల్ని రక్షించి అనేకులకు రక్షణకరంగా మమ్మల్ని నీ సేవకులుగా, నీ సాక్షులుగా, నీ సజీవ యాగాలుగా వాడుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము సంపూర్ణంగా మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనతో ఉండును గాక. ఆమేన్.